ఇంతవరకు కోయిర్ నడిపించిన హవెల్లి గారికి, కోయిర్ వారికి సంఘం తరపున మా తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్య పట్టణం చదువుకుందాము. కీర్తనలు 84, 7 నుండి 12 వరకు అనిత గారు వచ్చి ఉత్తర ప్రచిత్ర చదువుకున్నాం. అనిత గారు వచ్చి వాక్య పట్టణం చదువుతున్నారు. మున్ని వచ్చి కీర్తనలు 84, 7 నుండి 12 వరకు. వారు నానాటికి అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెము దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయించు వారు ధన్యులు. పరిశుద్ధ లేఖనము మనందరి వినికిడిలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్య పఠనం చదివిన సిస్టర్ మీకు సంఘం తరపున మా తరపున వందనాలు తెలియపరుస్తున్నాము. ప్రత్యేక పాటలకు సమయము. ప్రత్యేక పాటలు పాడేవారు పల్లవి 2 చరణాలు మాత్రమే గమనించి పాడవలసిందిగా కోరుచు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ భూషణ్ గారికి అలాగే సంఘస్థులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. ఒకసారి ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణము నన్ను కనుపాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది
నీకు మధురమైన చేరదీసిన నా తండ్రివి నీకు మధురమైన చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీతి కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు నీతి కౌగిలిలో శాశ్వతమైనది నీవు రాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు రాయడ చూపిన కృపా తల్లి శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది చూపిన కృపా శాశ్వతమైనది అందరూ కలిసి పాడతాం నీవు నాయడ చూపిన కృపా అనుక్షణమునకు కృపా నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది చక్కటి పాట పాడి సహోదరులు ఇద్దరు దేవుని మహిమపరిచినందుకు సిస్టర్ ఇద్దరికి సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఇంకా ఎవరన్నా పాడాలని ఆసక్తి కలిగిన వారు ప్రత్యేక పాటలకు సమయము ఆసక్తి కలిగిన వారు వచ్చి పాడవలసింది కోరుచు. రామ్ உம்மை நம்பும் பாக்கியவான் உம்மையே நம்பியிருப்பேன். நம்மை நம்பும் நான் பாக்கியவான் உம்மையே நம்பியிருப்பேன். உம்மை நம்பும் நான் பாக்கியவான் உம்மையே நம்பியிருப்பேன்.
அன்பை நம்புவான் பாக்கியவான் அன்பையே நம்பியிருப்பேன் உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் உண்மையே நம்பியிருப்பேன் உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் உண்மையே நம்பியிருப்பேன் நீரானே துணையானி கேடவும் மாறி நீரானே துணையானி கேடவும் மாறி என்னை நினைப்பவரே ஆசீர்வதிப்பவரே என்னை நினைப்பவரே ஆசீர்வதிப்பவரே உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் முடிவு பரியந்தம் உண்மை நம்புவேன் உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் முடிவு பரியந்தம் உண்மை நம்புவேன் உண்மை நம்பும் நான் பாக்கியவான் உண்மையே நம்பியிருப்பேன் அன்பை நம்பும் நான் பாக்கியவான் உண்மையே நம்பியிருப்பேன் உன்னை நம்பும் மனிதர்கள் யாவருக்கும் உன் கிருபை சூழ்ந்து கொள்ளும் உன்னை நம்பும் மனிதர்கள் யாவருக்கும் உன் நன்மை நிகழ்ந்திருக்கும் குற்றப்பட்டு போவதில்லை நான் வெட்கப்பட்டு போவதில்லை குற்றப்பட்டு போவதில்லை நான் வெட்கப்பட்டு போவதில்லை உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் முடிவு பரியந்தம் உண்மை நம்புவேன் உண்மை நம்புவேன் நான் உண்மை நம்புவேன் முடிவு பரியந்தம் உண்மை நம்புவேன் உண்மை நம்பும் நான் பாக்கியவான் உண்மையே நம்பியிருப்பேன் உன் அன்பை நம்பும் நான் பாக்கியவான் உண்மையே நம்பியிருப்பேன். హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన సిస్టర్ గారికి సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాము. ఇంకెవరన్నా పాడేవాళ్ళు ఉంటే రావాల్సిందిగా ఇంకొక పాటకి సమయము. స్త్రీల సహవాసం కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా పాటలు పాడాలి. రండి కుమారమ్మ గారు, పెద్ద కుమారమ్మ గారు, రాణి గారు, కుమారమ్మ గారు రండి. ఎవరైనా సరే రండి ఒక పాట. ఎప్సిబా గారు మెసేజ్ అయినా పర్వాలేదు, వాటి సమయం. అవకాశం లేదండి, లేదు. మేరీ వచ్చేతనంటాడు ఇప్పుడు లేదా
రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా ఎంచలేని మహిమకు గర్భుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా ఎంచలేని కృపగర్భుడవయ్యా. ఇంత కృప చూపించి నిన్ను పోషించి, ఇంత కృప చూపించి నిన్ను పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని గర్భుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని గర్భుడవయ్యా. కరమును బలపరచి అడుగును స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించాము. కరమును బలపరచి అడుగును స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించాము. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే భరించాము. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే భరించాము. అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, అంతరంగ బంధున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన మేరీ గారికి వందనాలు తెలియపరుస్తున్నాము. సాక్షులకు సమయము దేవుడు ఇది గడిచిన వారం అంతా మన పట్ల చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆరోగ్యం గురించి సాక్ష్యంగా చెప్పవలసిన వారు వచ్చి సాక్ష్యం పంచవలసిన కోరుచున్నాము. ముందుగా నేను సాక్ష్యం చెప్తాను. దేవుని నామకు మహిమ కలిగిన గాక. హల్లెలూయా. 2 వారాల నుంచి ముందు నాకే బాగాలేదు, చాలా నేర్చుకుని ఉంది. నాకు కొంచెం తగ్గుతూ వచ్చేటప్పటికి మళ్ళీ మా అబ్బాయికి బాగాలేదు.
2 రోజులు పిల్లోడు అసలు లేగలేదు, చాలా చలి జ్వరము అలా ఉంది. మళ్ళీ పిల్లోడు కొంచెం కోలుకున్నాడంటే అప్పటికి మళ్ళీ ఈయనకి నాకు బాగాలేదు. మన వారం ఈ రోజుకైతే అస్సలు కళ్యాణ్ గారికి అస్సలు బాగాలేదు, ఆయనకి బాగాలేదు, నాకు బాగాలేదు. అందుకే చర్చ్ కూడా మేము రాలేని పరిస్థితిలో రాలేదు. మరి దేవుని దయ వల్ల ఇంజక్షన్ చేయించుకున్నాము, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాము. ఆయనకు బాగానే కవర్ అయ్యింది, మళ్ళీ నాకు ఇంకానూ కూడా తగ్గలేదు. ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఇంజక్షన్ చేయించుకున్నాను. అయినా మరి బాడీ పెయిన్స్, దగ్గు, జ్వరము అలాగే ఉంది. మరి పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ పెట్టినప్పుడు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాము. మరి ఈరోజు కూడా నేను వస్తానో రాను కూడా మరి స్త్రీల నాయకుడి గారికి చెప్పాను, ప్రార్థన చేస్తాను, అది నువ్వు తప్పనిసరిగా రావాలన్నాడు. మరి నేను ఇంకా ఒకవేళ రాలేనేమని ప్రొద్దులు కూడా నేను రాకపోయినా ఏమి కాదా అనేసి మరి నేను చెప్పాను. అయినా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు శక్తినిచ్చి దేవుని సన్నిధికి నడిపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు. ప్రార్థన చేసిన అయ్యగారికి, సంఘం అందరికి హృదయపూర్వక వందనాలు తెలియవచ్చు. దేవుడు చిన్న సాక్ష్యం జీవించింది. సాక్ష్యం చెప్పవలసిన వారు రావాల్సింది కోవచ్చు. దేవుని నామం మహిమ కలుగును గాక. అలాగే దైవజనులకి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. సమాన్యేసి ప్రార్థన చేసుకుని సాధ్యం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల నా ప్రభువా, నీ కన్మనాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వందనాలు ప్రభువా. ఇదిగో నేను ఈ సమాన తండ్రి నీ ఎదుట నేను నిలబడి ఉండగా సంఘం ఎదుట నా ప్రభు మీరు చేసిన మేలు సాక్ష్యం చెప్పుకోవాలని ఆస్తున్నాను. ఎదుట నిలబడి ఉన్నా కనికరించి నా ప్రభు నా ప్రాణ సాక్ష్యంలో పొరపాట్లను దత్తు క్షమించి నా సాక్ష్యం దీవించమని యేసునామమున నడుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ఇంతకుముందు నా కోసం ప్రార్థన చేయమని అడిగాను. దేవుడు అలాగే తన రెక్కల చాటును దాచుకుంటూ అంచెలంచెలుగా దేవుడు ఎవరు రాసారో కానీ పాట ఏంటమ్మా కథ మొత్తం మార్చగలడు, ఏమైనా చేయగలడు అన్న పాట. అలాగా దేవుడు ఎక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా దేవుని కృపను బట్టి కథ అంతా మార్చాడు. అన్నీ కూడా నాకు అంత క్షేమమే జరిగింది. అన్నింటిలో కూడా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి ప్రార్థన చేసి మీ అందరి ప్రత్యేకమైన వందనాలు. నా కోసం దేవుని దగ్గర పోరాడే వాళ్ళు ఇద్దరు. అది ఎవరంటే మా చెల్లి, మా పాస్టర్ గారు. ఇప్పుడు కూడా నాకు ప్రార్థన కావాలనగానే ఆ ఇద్దరు వెంటనే మోకరించేస్తారు. నాకు ఏది కావాలన్నా అక్కడికి వెళ్తాను. మీ అందరికి మీతో చెప్తాను తర్వాత. దేవుని కృపను బట్టి అంత క్షేమం జరిగింది. దేవుడి దేవాల మీ ఎదుటిలో సాక్ష్యం చెప్పుకునే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే నా బిడ్డల కోసం విషయంలో కూడా ప్రార్థన చేయమన్నాను. అలాగే నా కొడుకు విషయంలో కూడా దేవుడికి ఒక మేలు చేశాడు. అలాగే మనవడు కూడా మన కొత్తగా తగ్గిని అని ప్రార్థన చేయమన్నాను. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే ఇంకా నా కుటుంబంలో చిన్న సమస్య, ఆ సమస్య కూడా దేవుడు తొందరగా తీర్చేలాగా మా కుటుంబం కొరకు, కూతురు కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేయమని మీ అందరికి నా మనవి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సాక్ష్యాలు ఒక 2 నిమిషాలు అధ్యక్షుల వారి దగ్గర ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటున్నాను. సో ఉన్నటువంటి సాక్ష్యాలని తెలియపరచడానికి ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నిజంగా స్త్రీ సైన్యంగా ఇంతమంది దేవుని సన్నిధిలోకి తోడిగా రావడం అనేది చాలా సంతోషకరము. ఆ విధంగా కష్టపడినటువంటి యూత్ వారు లేక స్త్రీల సహవాసం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయ్ కుమార్ వారి టీం అంతటికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. తప్పక అలాగా బాధ్యత కలిగి చేస్తే తప్పక సంఘము చక్కగా అభివృద్ధి చెందుతుంది. అనేక మందితో సంఘము సమృద్ధిగా ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉదయకాల సమయంలో చక్కటి బాప్తిస్మాలు జరగడానికి దేవుడు కృప చూపించారు. ఇరువురు బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేసేసారు. ఒకసారి లక్ష్మి గారు ఒకసారి లేచి నిలబడితే, లక్ష్మి గారు ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధిలో క్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన దాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి సాక్ష్యము నిజంగా శ్రేష్టమైనది, చాలా గొప్ప సాక్ష్యము. ఎందుకంటే కనుక అనేక ఇరుకులు, ఇబ్బందులు లేక అనారోగ్య పరిస్థితుల్లో, ఇక ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని లేవనెత్తి ఎంతో క్షేమం ఇచ్చినటువంటి దేవుడు.
కాబట్టి ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత వారు తప్పక దేవుని సన్నిధిలో చేరి వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. కాబట్టి వారి సాక్ష్యాన్ని బట్టి ఒక సమయంలో అయితే వారికి క్యాన్సర్ అనేది తగలడం జరిగింది. ఆ తర్వాత గొంతు విషయంలో కూడా చాలా భయపడ్డారు, మొత్తం మూసుకుపోయింది అది. సో దాని విషయంలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా అదేవిధంగా కుమార్తె జీవితంలో చక్కటి గర్భిణి ధరించిన ముందు సమయంలో 2 సార్లు ఐ థింక్ పాడైపోవడం, ఆ తర్వాత 4 సార్లు, ఇప్పుడు 5వ సారి. ఇప్పుడు ఆమె 8వ నెల ఇంచుమించుగా డేట్ కూడా డెలివరీ డేటు ఎన్నో తారీఖు అమ్మా 9వ తారీఖున వారికి డెలివరీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ మేలులన్నింటిని బట్టి వారి హృదయం ఎంతగానో గద్దించబడుతూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నేను తొందరలో 13 సంవత్సరాల నుంచి ఈ బాప్తిసం తీసుకోవాలనేటువంటి ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి ఆశ, కోరిక ఈ రోజు వారు ప్రభు నామములో బాప్తిసం పొందడానికి దేవుడు కృప చూపించారు. వారితో పాటుగా సహోదరులు రాజు గారు అనేటువంటి సహోదరులు కూడా ఈ రోజు బాప్తిసం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. సో చక్కగా జామని ఉదయకాల సమయంలో ఆ కార్యక్రమం జరగడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు. తప్పక దేవుని సన్నిధిలో ఈ విధంగా ముందుకు ఎదగాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వదేశం వెళ్ళొచ్చినటువంటి మా ప్రియుడు మాణిక్యాలరావు గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వెళ్ళడం అయితే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు వెళ్ళడం జరిగింది. వారి తల్లి గారి యొక్క మరణ కారణంతో సో వెళ్ళి మరలా క్షేమకరంగా వారు తిరిగి రావడానికి దేవుడు కృప చూపించారు. కాబట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ జరిగినటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ వారు 1 వారం అయితే భోజన కార్యక్రమాన్ని కూడా వారి తల్లి గారి పేరు మీద చేయమని భోజన కార్యక్రమాన్ని కూడా సిద్ధపరచడం జరిగింది. సో ఆ విధంగా 1 వారము తల్లి గారి పేరు మీద చెప్పి ఆ భోజన కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది. అందరిని బట్టి దేవునికి మహిమ. వారు స్వదేశం వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుని రావడానికి దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉన్నటువంటి అదేవిధంగా గతించిన వారంలో కుమారమ్మ గారు చాలా అనారోగ్య పాలయ్యారన్నటువంటి సాక్ష్యాన్ని నాకు తెలియజేశారు. ఏరి కుమారమ్మ గారు ఏంటంటే బయటికి వెళ్ళారు. మా కుమారమ్మ గారు సల్వా నుంచి వారి పెద్ద కుమార్తె రత్నకుమారి తెలియజేశారు. సో వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని కృప మంచి ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్యాన్ని బట్టి వారిని ప్రభువును స్తుతిస్తూ పాంప్లెట్స్ తీసుకొచ్చారా? 4వ తారీఖు పాంప్లెట్స్. ఓకే, ఇంకా సాక్షాల టైం మళ్ళా ప్రసంగం అటువంటి విషయాల్లోకి వెళ్తామని. అదేవిధంగా సామేలయ్య గారిని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామేలయ్య గారు మన సహోదరులు రాజశేఖర్ గారి మేనమామ గారు నవంబర్ 13వ తారీఖున వారు కోవిడ్ దేశము ఇంకొక 13 రోజుల్లో మన మధ్యలోకి రాబోతున్నారు. వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. తప్పక దేవుని సన్నిధిలో అనేక సంఘాల్లో వాడబడినట్లుగా ఆ నెలంతా కూడా మన సంఘంలో కూడా వారు వాడబడినట్లుగా అందరూ ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. వారు డిసెంబర్ 28వ తారీఖు వరకు మన మధ్యన ఉండబోతున్నారు. కాబట్టి వారి కొరకు వారి విషయంలో భోజన సదుపాయాల విషయంలో కానీ లేక ఆయా మీటింగ్స్ విషయంలో కానీ ఆయా రీతిలుగా మీరు సహకరించి దైవజనులు ఘనమైన రీతిలో ఈ కోవిడ్ దేశంలో వాడబడినట్లుగా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుతోటి సామెతలు 31 అధ్యాయాలు ఉన్నాయి. 31 అధ్యాయాలు. సో బైబిల్ అంతా చదవలేనటువంటి వారు కనీసం 1 అధ్యాయం అన్నా చదవండి అని తెలియజేశాను. చాలా మంది సహోదరులు ఇంచుమించుగా మొదలు పెట్టారు. ఆరంభము కంటే ఆద్యాంతము మేలని ఆరంభించారు, కానీ దాన్ని ముగించినటువంటి వారు ఎంతమందో నాకు తెలియదు. ఒక్కరు మాత్రం నాకు తెలుసు. ఒకసారి మున్నిగారు లేచి నిలబడతారు. వారు ప్రతిరోజు చదివి వారి యొక్క ఫింగర్ నాకు పంపించేవారు. నేను చదివాను అనేటువంటి మాట తెలియజేసి ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందాం. సో ప్రారంభించినటువంటి వారి పేర్లు చాలా ఉన్నాయి. దేవుని కృపను బట్టి హవిలా గారు సామెతలు చేశారు. ఒకసారి లేచి నిలబడారు. చదివారా? ఓకే, చదివినట్టు అందరూ చదివారా అనేటువంటి వారు ఒకసారి లేచి నిలబడండి. రోజుకు 1 అధ్యాయం చదివాలంటే ఒకసారి లేచి నిలబడాలి. మాకు తెలియాలి. రోజుకు 1 అధ్యాయం.
ఎలాగైనా పర్వాలేదు, మొత్తమే పూర్తి చేశారు. మున్ని గారు, హబీలా గారు, సో కుమారి గారు, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చదవనటువంటి వారు నిరుత్సాహపడొద్దు. నేను మరలా రేపటి నుంచి ఇంకొక పుస్తకాన్ని ఇస్తాను. సో ఆ పుస్తకాన్ని ఏ రోజుకి ఆ రోజు మరలా చదవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మంచి విషయము, మొత్తం బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా నేను చెప్పిన టార్గెట్ డిసెంబర్ వరకు పెట్టడం జరిగింది. అయితే అంతకంటే ముందు చాలా స్పీడ్గా ఇంచుమించుగా 16 రోజుల్లో బైబిల్ మొత్తం పూర్తి చేసినటువంటి సహోదరి రాణి కిరణ్ గారు. ఒకసారి లేచి నిలబడతారు. వారు లేచి నిలబడుచుండగా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. ఇంకా బైబిల్ చదవడమే. కిరణ్ గారు నాకు చెప్పారు, నేను ఫోన్ చేస్తున్నాను కానీ నాకు ఫోన్ ఎత్తట్లేదు, ఏంటంటే కనుక నేను బైబిల్ పూర్తి చేయాలి అనేటువంటి మాట నాకు తెలియజేశారు అనే మాట వారు చెప్పడం జరిగింది. కాబట్టి 16 రోజుల్లో వారు బైబిల్ పూర్తి చేశారనేటువంటి మాట వారు తెలియచేయడం చాలా సంతోషం. అదేవిధంగా నెల 10 రోజుల్లో ఒకసారి మేరీ గారు నిలబడతారు. బైబిల్ రీడింగ్ ఇది బైబిల్ రీడింగ్ 1 నెల 10 రోజుల్లో బైబిల్ని పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఒకసారి చెప్పలు కొడదామా? ఒకసారి చెప్పలు కొట్టి వారిని అభినందిద్దాం. ఇలాగా బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నార్మల్గా కనీసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఉదయకాల సమయంలో. మన క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ మాటను పెట్టి దాన్ని ఒక 2 నిమిషాలు వివరించి ఆ తర్వాత ప్రార్థన చేస్తాను నేను మన క్యాలెండర్లో. ఎందుకంటే చాలా మంది క్యాలెండర్లు కొనుక్కుంటాం కానీ గోడకు మాత్రమే ఉంటాయి. సో ఆ గోడకు ఉన్నటువంటి వాక్యాన్ని మరలా మీ ఫోన్లోకి తెచ్చి మరలా మీ చెవుల్లోకి వెళ్ళడానికి వాయిస్ మెసేజ్ పెట్టి సో ఈ విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని కూడా చూడండి, వినండి, తప్పగా ఆశీర్వదించబడతారు. మీ హృదయాలకి ధైర్యాన్ని వాక్యం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మనం మరలా ఈ నూతన సంవత్సరానికి క్యాలెండర్లు ఈ నవంబర్ నెలలోనే దేవుని చిత్తమైతే దైవజనులు వస్తారు కాబట్టి వారితోనే నేను రప్పించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరలా మనం నూతన సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కుమారమ్మ గారు భోజనాల కార్యక్రమాన్ని సిద్ధపరిచారు. చాలా వెరైటీస్ తోటి ఒకసారి లేచి నిలబండి. కుమారమ్మ గారు చాలా మంది ఉన్నారు మనకి యాక్చువల్లీ. కుమారమ్మ గారు భోజనాలు సిద్ధపరిచారు ఈరోజు చాలా వెరైటీస్ తోటి. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరొక కుమారమ్మ గారు ఒకసారి లేచి నిలబడి కుమారమ్మ గారు నాకు చెప్పలేదు, సడన్ గా స్వీట్స్ ని ఇంకా డ్రింక్స్ అని అట్లాగా వారు సెపరేట్ గా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అంటే సంఘముకు లేకపోతే సంఘముతో ఆ సంతోషాన్ని పంచుకోవాలనేటువంటి ఆ యొక్క ఆనందం చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఉన్నటువంటి ఆనందం అదొక స్వీట్ ద్వారా, అదొక డ్రింక్ ద్వారా సంఘముతోటి చక్కటి మమేకం అవడం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కాబట్టి అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ సంవత్సరం ముగింపులోపు కానీ లేక నూతన సంవత్సరంలో కానీ సమయాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చూద్దాము. ఒక వారం మాత్రము పాద శుద్ధీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేయాల్సి ఉంది. మనము ఒకరి పాదాలు ఒకరు కడుగుకునేటువంటి కార్యక్రమం అది బైబిల్ అనుసారము యేసుక్రీస్తు వారు అలా చేసి చూపించారు. మీరును ఇలా చేయుడి అనేటువంటి మాట కూడా తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అది తగ్గింపుతనానికి సాదృశ్యంగా కనబడుతుంది. మనము తగ్గించుకునే తనానికి సాదృశ్యం కనబడుతుంది. సో పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఒక ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞ మనము చేయాలి తప్పకుండా. ఫలానాది చేయండి అన్నటువంటి విషయం ఏదైనా వ్రాయబడి ఉంటే అది మనము చేసి మన భక్తి జీవితాన్ని కనపరచగలగాలి. సో దేవుని చిత్తమైతే అది డేట్ ఫిక్స్ చేసుకుని మనము అందరూ ఉన్నటువంటి సమయంలో స్త్రీలకు స్త్రీలుగా పురుషులకు పురుషులుగా పాద శుద్ధీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని మనము చేపడదాము. సంవత్సరానికి ఒకసారన్నా చేస్తే అది దేవుని చిత్తము మనల్ని ఇంకను బలపరుస్తుంది. అదేవిధంగా మరొక ప్రముఖమైన విషయం ఏంటంటే క్వైర్ పాటలు ఉంటున్నాయి కదా, 2 పాటలు ఉంటాయి. ఒకటి పురుషులు, ఒకటి స్త్రీలు. ఇక మళ్ళీ ప్రత్యేక పాటలు అనేటువంటి కార్యక్రమం కాకుండా ఒకటి పురుషులు, మీరు ఎంతమంది వచ్చి పాడతారో మీరు పాడొచ్చు ఒక పాట. క్వైర్ పాటలు 2 పాటల్లో
ఇక స్త్రీలు వచ్చి మీరు అయిపోయిన వెంటనే స్త్రీలు వచ్చి ఒక పాట పాడతారు. కాబట్టి ఇక అంతా స్త్రీలు పురుషులన్నీ సమానంగా చేసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి వారము ఇక ముందు పెట్టబోయేటువంటి పాటలు ఒక వారం ఒక పాట, ఒకవేళ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకుని నేను పాటిస్తానంటే ఆ పాట ఇచ్చి మీరే మైక్ పట్టుకుని లీడ్ చేయాల్సిందిగా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఇంకొక ప్రాముఖ్యం అంటే మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళక ముందు కానీ దేవచిత్తమైతే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో కనబడుతుంది, ఆయన కానుక పెట్ట ఎదురు కూర్చుండి అనేటువంటి మాట. మనము కానుక పెట్టి మనకు ఉన్నది కానీ మనం యూజ్ చేయట్లేదు. తప్పక కానుక పెట్టి ఇక్కడ పెట్టి దాంట్లోనే మనం లేచి వచ్చి లైన్గా కానుకలు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనము చేపడదాము. ఇంతవరకు ఏంటంటే కాస్త గలిబిలిగా అట్లా ఇట్లా ఏదో అయిపోయింది. మనం సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని ఆ కానుకలు పెట్టి చక్కగా లేచి వచ్చి, ఎందుకంటే మన దగ్గరికి కానుకలు కవర్ రావడం కాదు కానీ మనం లేచి వచ్చి మన హృదయపూర్వకంగా కానుక సమర్పించడం అనేది వాక్యానుసారమైంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వ్రాయబడినటువంటి వాక్య లేఖనాలని ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనము సంఘముగా పాటించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను ప్రకటించడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో భద్రపరుచుకుని రాబోయే రోజుల్లో భక్తిలో అత్యధికమైనటువంటి విశ్వాసంలో కొనసాగాలని తెలియజేస్తున్నాను. అయితే లాస్ట్ లో చెప్తాము, ఇక్కడ మళ్ళీ టైం ఉండదు, ప్రసంగం అయిపోయిన తర్వాత బల్లారాధన ఉంటుందండి. హల్లెలూయా, నీకు స్తోత్రం. ఏది పాంప్లెట్ తీసుకొస్తున్నారు ఒకసారి? వాళ్ళ రిక్వెస్ట్ తోటి నేను ఒకసారి పురుషులు దగ్గరకు వస్తే కనుక ఈ విషయాన్ని మన సంఘ పెద్దలు ప్రియులు కళ్యాణ్ గారు ప్రకటిస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను యాక్చువల్లీ. సో దేవచిత్తం అయితే యాక్చువల్లీ యూత్ వారు నిజంగా స్త్రీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసే వారు మోటివేషన్ తీసుకున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా పురుషుల సహవాసం, యూత్ క్రిస్మస్లు అట్లాంటి ఇప్పటి వరకు లేవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా చేయాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో మన ప్రియులు పురుషుల సహవాసానికి హోస్ట్ గా ఉన్నటువంటి ప్రియులు కిరణ్ గారు, అదేవిధంగా వారి బృందం అంతా కూడా ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా పురుషులంతా కూడా వారు ఏకమయ్యి, చిన్నబాబు వీళ్ళంతా కూడా ఏకమయ్యి చక్కగా ఆలోచన చేసి రాజశేఖర్ గారు డిసెంబర్ 4వ తారీఖున క్రిస్మస్, యూత్ క్రిస్మస్ వారు చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆ కార్యక్రమము ఆ రోజు జరగడము, ఆ రోజు గురువారం రాత్రి అది ఆ కార్యక్రమం. ఒకసారి రండి, ఎదురుకు రండి, చిన్న ప్రార్థన చేసి నేను ఇది ఓకే గుడ్. ఈ కార్యక్రమాన్ని మనము చిన్న ప్రార్థన చేసి వారికి కార్యక్రమాన్ని అప్పగించబోతున్నాము. రండి ఒకసారి రండి, పురుషులు రండి. ప్రసాద్ గారు చిన్న ఒకసారి వస్తే కనుక అది పాంప్లెట్ ఓపెన్ చేసి వారికి సమయాన్ని అలాగే పాంప్లెట్ ని వారికి అందజేద్దాము. సో ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయాలి. నేను అర్థమైంది అనుకున్నాను. డిసెంబర్ 4వ తారీఖు గురువారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతుంది. దైవజనులు క్రిస్మస్ సందేశము దైవజనులు పి శామ్యులయ్య గారు ఈ కార్యక్రమానికి చక్కటి వర్తమానాన్ని లేక సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. కాబట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసి వారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ ని మనము ఓపెన్ చేద్దాం. నిజంగా స్త్రీలందరికీ ఇదంతా కూడా ఇప్పుడు మేమేం చెయ్యాలి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. చేతురిగాను మీరు కూడా స్తోత్రం. సో మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రండి మాణిక్యరావు గారు రండి, ఎదురుకండి సార్, చిన్న ప్రార్థన చేద్దాం. జాన్సన్ భాయ్ రండి. సబ్లో రావాలి. వినోద్, మధు అందరు రండి, అందరు రావాలి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ మంచి సమయంలో ఇంతవరకు జరిగిన ఆరాధన బట్టి మీ నామాన్ని మహిమపరుస్తూ అని ఈ సమయంలో తండ్రి డిసెంబర్ 4వ తారీఖున ప్రభువానికి వందనాలు. ఒక గొప్ప మహత్తరకరమైనటువంటి కార్యక్రమానికి బిడ్డలునైనా యవనస్తులుగా పురుషులుగా తండ్రి నీకు స్తోత్రమయ్యా.
ఈ కార్యక్రమాన్ని తలపెడుచుండగా తండ్రి నీకు వందనాలు. నీ కార్యాన్ని నాయన ప్రభువా బలపరచండి. నీ కార్యాన్ని ప్రభువా మేలుకరముగా శ్రేష్టకరముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పెద్దలు ప్రభువా కళ్యాణ్ గారిని బట్టి ప్రసాద్ గారు, కిరణ్ గారు, ప్రభు రాజశేఖర్ గారు, ఇంకా చిన్నబాబు ఎవరైతే వాటికి హోస్ట్ గా ఉండి నడిపిస్తున్నారో తప్పక వారికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి ప్రభువా ఆయా కార్యక్రమాల్లో నాయన నీ నామాన్ని మహిమపరిచి కృపను అనుగ్రహించమని ఇక ఇప్పుడు ఈ సమయంలో తండ్రి పాంప్లెట్ ని ఓపెన్ చేస్తుండగా తప్పక ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని నాయన ఈ క్షణం నుండే ప్రభువా మీకు వందనాలు. బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. ప్రతి అడుగులోను, ప్రతి క్షణము, ప్రతి నిమిషము తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాయన ప్రభువా ఎదురవుతున్నటువంటి శాతాన సంబంధం ప్రతి పరిస్థితిని యేసుక్రీస్తు నామములో ఎదిరించి ప్రభువా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ సహాయం అడుగుతూ నీ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పట్టుకోండి, పాంప్లెట్ పట్టుకుంటే మనము మంచి సమయంలో ఏది పైకి అరే అందరు చేతులేండి, అందరు చప్పలు కొడతారా? అందరు చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తూ అందరు పట్టుకోండి. పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగా చేయించారు. హల్లెలూయా, స్తోత్రం. ఓకే, వెరీ గుడ్. సో ఇది 4వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మొదలుకొని మీరందరూ ప్రార్థన చేయాలని, ఏ విధంగానైనా సరే వారికి సహాయ సహకారాలు అందించాలని, తగినటువంటి మిగిలినటువంటి విషయాలని పురుషులు తెలియజేస్తారు. ఆర్థికమైన పరిస్థితులు కానీ ఆయా పరిస్థితులు పురుషులు తెలియజేస్తారు. తద్వారా వాటిని బట్టి మీరు ఇంకను చెయ్యండి సార్. ఫోటో స్మైల్ మా మొహాలు మూసేస్తున్నారు. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చెప్పలు కొట్టి మరొక మారు అని చెప్తారా? కూడి వచ్చిన సభ్యులందరికీ నా తరపున సంఘం తరపున తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము అనుకోలేదు అసలు ఈ కార్యక్రమం చేయాలని. ఇండియా నుండి దైవ సేవకులు వస్తున్నారు. వారు వచ్చిన మొదటి వారం జరిపించాలని అనుకున్నారు. నాకు కాదు, ఈ ఆలోచన కిరణ్ గారు రాజశేఖర్ గారు మాట్లాడుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఇలా చేద్దామని అనుకోకుండా ఆయన ప్రయాణం ఇంకా ముందుకు జరిగింది. లేదంటే ఫస్ట్ వీకే డిసెంబర్ 4వ తారీఖు గురువారం సాయంత్రం జరుగుతుంది కార్యక్రమం. అదే రోజు వస్తారు, ముందు రోజు వస్తారు, తర్వాత రోజు మాకు చర్చిలో మెసేజ్ చేయాలని అనుకున్నాం మేము. కానీ అతని ప్రయాణం ఇంకా కొంచెం ముందుకు వచ్చింది. నవంబర్ 13వ తారీఖు ఈ కార్యక్రమం అంతా చేయాలనుకున్నాం. కిరణ్ తర్వాత మేము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని ఆలోచించి చేసిన తర్వాత సంఘం అంతా రావాలి, మన సంఘాన్ని ఇంకా అన్ని సంఘాలకి పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము గురువారం సాయంత్రం పెట్టడం జరిగింది. శుక్రవారం అంటే మనకు సమయం సరిపోదు కనుక దాని గురించి ఆలోచించే మీరు అందరూ మాకు సహకరిస్తారనే ఉద్దేశంతోనే మేము గురువారం పెట్టడం జరిగింది. మేము ఏమైనా తప్పుగా చేస్తున్నాను వీళ్ళు అనుకోకూడదనే ఉద్దేశంతోనే మేము అపాలజీ చెప్పడం జరుగుతుంది. మీకు తోచింది అంటే డబ్బు సహాయం కాదు, మీకు మీ ఫ్రెండ్స్ కానీ అందరికి ఇలా జరుగుతుంది మా చర్చలోని కార్యక్రమం, అందరూ సహకరించండి. డబ్బు మాత్రం మాకు వద్దు, కానీ మేము అడగట్లేదు మిమ్మల్ని. జన సహాయం మాత్రం చేయండి మాకు. మీరు అడిగితే మేము ఇస్తాం. జన సహాయం చేయండి మాకు. అంటే ఇదంతా దేవుని కొరకు జరుగుతుంది. మన సంఘాన్ని ఇంకా అన్ని సంఘాలకు అభివృద్ధి చేయాలి. సంఘం అంతా మన సంఘం ఈ విశ్వం అంతా విస్తరించాలనే కాంక్షతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కార్యక్రమం జయప్రదంగా జరగాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఈ సంఘం అందరి గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేట అందరికీ తెలియజేసుకున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం అధ్యక్షుల వరకు ఇస్తున్నాను. మీ సమయాన్ని తీసుకున్నందుకు క్షమించాలి. అదే మాది వచ్చేటప్పుడు మీకు ఒక పాట ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నాను. దగ్గర మేము చేయవలసింది మీ సమయాన్ని మేము వాడుతున్నందుకు మీకు ఇవ్వాలి కదా. హల్లెలూయా. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన
చెప్పిన వారికి మరి చెప్పిన మాటలను బట్టి అయ్యగారు చెప్పిన మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం అయిపోతుంది. మరి స్తుతి ఆరాధన మేరీ గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపించవలసిన కోయరు వారు. అందరూ లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుని దేవుని మహిమ కలుగుదాం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రభువును ఆరాధించుకున్నామండి. దయచేసి అందరూ లేచి నిలబడి దయచేసి అందరూ చేతులు పైకెత్తి దేవుని ప్రభువును ఆరాధించదామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా అందరూ ఆరాధనలో ఏకీభవించడానికి తెలియజేస్తున్నారండి. ఆయన ఆరాధించు వారు సత్యంతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించుటని ఆయన తెలియజేస్తున్నారు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రాఫా నీకు స్తోత్రములు, యెహోవా షమ్మా నీకు వందనాలు, ఎల్రోహి ఎల్రోహి నీకు వందనాలు స్తోత్రాలు. చూచుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎబెనేజరే ఎబెనేజరే నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మధ్య సంచారం చేయించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు వందనాలు వందనాలయా. మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. దేవా మేము పాపులమయ్యా, ఎందుకు లేని వారమయ్యా, నీకు స్తోత్రములు తండ్రి వందనాలు. మా యొక్క ఆరాధన నేను పరలోకము నుండి మా కొరకు దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Oh
మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఉన్నవాడను వనవాడనై ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి, వందనాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రములు తండ్రి, వందనాలు వందనాలు. మా మధ్యకు నా తండ్రి నేను దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి, వందనాలు. ఆయనకు స్తోత్రములు తండ్రి. అయోగ్యులం ఎన్నిక లేని మా యొక్క ఆరాధనను అంగీకరించడానికి ప్రభా నా తండ్రి నైనా ప్రభా అయ్యా నా తండ్రి మా మధ్యకు దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు 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 దేవా. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం బిగ్గరగా ఆమేన్. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. ఆరాధన నడిపించిన మేరీ గారికి, స్త్రీ సహవాసం వారికి సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘం అంతా లేచి నడిపినట్లయితే కానుకలను సమర్పించుకున్నాము. సంఘ కానుకలు పడుతుండగా రాణి గారు వచ్చి ప్రత్యేక పాట పాడవలసింది. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలు ఆనందమయ్యా. నీవే నా జీవిత ప్రజంగమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. వెలుగై నడిపించినావా. అగాధ జనములలోనా మార్గము చూపించినావా. గాఢాంధకారములో వెలుగై నడిపించినావా. అగాధ జనములలోనా మార్గము చూపించినావా. అనుదినము బంధాలు పంపి ప్రజలను పోషించినావా. అనుదినము బంధాలు పంపి ప్రజలను పోషించినావా. నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలు ఆనందమయ్యా. నీవే నా జీవిత మధురంగమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. చక్కటి పాట పాడి దేవుని మహింపరిచిన సిస్టర్ రాణి గారికి దేవుని పేట వందనాలు తెలియపరుస్తున్నాము. కానుకల నిమిత్తము వాక్యం గురించి ప్రార్థన ప్రశాంతి గారు వచ్చి చేయాలి. ప్రత్యేక కానుకలు దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యముల నిమిత్తము
చేసిన మేలు నిమిత్తమే ప్రత్యేక కానుక రత్నకుమారి గారు విజయకుమారి గారు ప్రత్యేక కానుక ఇచ్చి ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసింది. అందరూ కళ్ళు మూసుకుందామండి. వాక్య పరిచర్య నడిపించడానికి సహోదరి ఎఫ్సి గారు ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. తర్వాత భూషణం గారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభువా ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మీరు ఎంతగానో కాచి భద్రపరిచి నీకు మహిమకరంగా జరగడానికి ఎంతగానో కృప చూపన్న తండ్రి. పాటల్లోనూ ప్రభు వాక్యంలోనూ తండ్రి, అలాగిన తండ్రి సాక్ష్యాల్లోనూ మీరున్నారు, ఆనందంలో మీరున్నారు. ప్రభు నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభు ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నీ వాక్యం ద్వారా ఆకర్షించుకుని ప్రభు మీరే సహాయం దయచేసి మరి అడుగుచున్నాను. ప్రభు ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చి ఉండగల తండ్రి, నీ సహోదరుని ప్రభు సహోదరుని నిలబెట్టుకుని ప్రభు నీవే అభిషేకించిన తండ్రి, వినగల చెవులు గ్రహించగల మనసును మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని అడుగుచున్నాను. బిడ్డ ప్రభు నేను ప్రభు నీ వాక్యాన్ని ప్రభు వివరించుండగల తండ్రి, తేటతల్లిగా వివరించి జ్ఞానమును బిడ్డకు దయచేసి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే వెత్తబడిన ప్రతి ఒక్క కానుకల మీద ప్రభు దీవించండి, ఆశీర్వదించి ప్రభు అరుదంతులుగా నూరంతులుగా ప్రభు ప్రతిఫలింపై కృప చూపమని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభు. అలాగే తండ్రి ప్రత్యేక కానుకలు ఇచ్చిన వారిని, అలాగే ప్రభు ప్రథమ ఫలం తీసిన వారు ప్రతి ఒక్క కానుకలు మీరు దీవించి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభు యేసయ్యా నీకే వందనాలు. నీ సహోదరుడు నిలబడుచుండగా మీరే సహాయం దయచేయమని ప్రభు వినిచిన మాకును ప్రభు చెబుచున్నా మేకును ప్రభు నీ వాక్య ద్వారా మాట్లాడే ప్రభు కృపను మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునానికి మహిమ కలుగును గాక. అలాగే భోజనం ఫంక్షన్ గారికి నా వందనాలు తెలియజేయుచున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. స్త్రీలైన వారికి ముఖ్యంగా నా వందనాలు తెలియజేయుచున్నాను. ఎందుకంటే ఇది స్త్రీల కూడి కాబట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్లో నుండి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. అబిగయీలు, ఈమె గురించి మనము కొన్ని మాటలు నేర్చుకుందాము. హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. అబిగయీలు నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు 10 లక్షణాలు ఉన్నాయండి. నేను త్వరగా చెప్తానండి. నాకు 15 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చారు పాస్టర్ గారు. త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈమె మొదటి సమూయేలు గ్రంథము 25:3 కనిపిస్తుందండి. ఈమె అతని భార్య పేరు నాబాలు, అతని పేరు